ప్రార్థన. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా, భూమిని ఆకాశమును అందున్న సమస్తాన్ని సృజించి సమస్త ప్రకృతిని మా పాదముల కింద పెట్టి ప్రకృతిని ఏలమని మాకు అధికారం ఇచ్చి రాజులుగా మమ్మల్ని సిద్ధపరిచారు. కానీ మేము ప్రకృతికి లోబడి ప్రకృతిలో నుండి ఇచ్చిన వస్తువులకు దాసోహం అయిపోయి ప్రకృతిని ఏలవలసిన మేము ప్రకృతిని పూజిస్తూ ప్రకృతిలో ఉన్న సమస్తానికి లోబడిపోయి ప్రకృతి చేత బుద్ధి తెచ్చుకునే స్థితిలోనికి మా బ్రతుకులు మారినప్పుడు తల్లి మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మరలా ఆయన అంగీకరించడం ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరచి రాజులైన యాజక సమూహంగా మమ్మల్ని ఏర్పాటు చేసిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఒకనాడు మేము పోగొట్టుకున్న పదవిని తిరిగి మీ కుమారుడి ద్వారా మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీరిచ్చిన ఈ అధికారాన్ని బట్టి మీ పిల్లల్ని ఇనుపదండముతో ఏలవలసిన మేము ఏలించుకునే స్థితిలో ఉండకూడదని ఎన్నో అద్భుతమైన అమోఘమైన ఆశ్చర్యకరమైన విషయాలు మాకు తెలియచేస్తూ దినదినము మమ్మల్ని నూతనపరుస్తూ ఉన్న మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. దీన్ని స్వీకరించిన వారు పరిపూర్ణులయ్యే అవకాశాలు ఉన్నాయి. స్వీకరించని వారు లోకాన్ని ఆశించి లోకములో కలిసిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని మీ పిల్లలు గమనించి సరైన రీతిలో మీ జ్ఞానాన్ని నేర్చుకుంటూ వాక్యానుసారంగా బ్రతుకుతూ పరలోకంలో ఎలా ఉండాలో మాకు ఇక్కడ నేర్పిస్తున్నందుకు ఆ ట్రైనింగ్లో విసుగక వారు నొచ్చుకొనక దాన్ని సహిస్తూ భరిస్తూ మీ శిక్షణలో ముందుకు సాగే మహాభాగ్యాన్ని మీ పిల్లలకు అనుగ్రహించమని, దానికి కావలసిన జ్ఞానవాక్కులు మీ జ్ఞాన గ్రంథము మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి మాకు మీ ఆత్మ సహాయంతో అనుగ్రహించమని, కేవలం మీ పనికి సాధనంగా నన్ను వాడుకొనమని మా రక్షకుడు మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దీనత్వం కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభాలు వందనాలు. గత 2 వారాలుగా మనం మత్తు గురించి లేక పిచ్చి గురించి ఆలోచిస్తున్నాం. పోయిన వారం ఏం ఆలోచించాం గుర్తుందా? తిండి పిచ్చి కదా. అది ఉంటే తీసేసుకుంటారు. అది విన్న తర్వాత వాక్యం కూడా ఒకటి చెప్పలేదు సమయాన్ని బట్టి, భోజనము నిమిత్తమును దేవుని పని పాడు చేయొద్దు. తిండి కోసం భోజనం కోసం దేవుని పని ఎక్కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మనం ఆలోచించబోయేది చదువు పిచ్చి. ఏ పిచ్చి? విద్య. చదువు పిచ్చి అంటారా మంచిదంటారా? చదువు మంచిదా చెడ్డదా? మంచిదా చెప్పాలి. ఏది చెబితే ఏమొచ్చిద్దో. మంచిదా చెడ్డదా? చదువు మంచిదే కదా. చదువు లేకపోతే మనం బైబిల్ ఎలా చదువుతాం కదా. చదువు కావాలి, కానీ లిమిటేషన్ ఉంది దానికి. ఏదైనా విషమైనా లిమిట్గా తీసుకుంటే అది పెద్దగా హాని చేయదు, కానీ అధికంగా తీసుకుంటే పరమాన్నమైన ఏమైంది? విషమైంది. పరమాన్నమైన పాయిజన్ అయింది. కాబట్టి ఏదైనా లిమిట్గా ఉండటం మంచిది. భక్తి విషయంలో మరి అది తీసుకోకూడదు. ఏదైనా లిమిట్గా ఉండమన్నాడు కాబట్టి భక్తి విషయంలో లిమిట్ లేదు. భక్తి పీక్ స్థాయికి వెళ్ళిపోవచ్చు, భక్తి పిచ్చి పట్టవచ్చు, అది తప్పులేదు. కానీ లోకంలో ఏదైనా మనల్ని జయించేదిగా ఉండకూడదు. నేను చదువుకునే రోజుల్లో ఇప్పుడు 76, 77, 79 లోపు, 1979 లోపు హై స్కూల్లో చదువుకునే రోజుల్లో గోడల మీద కొన్ని సూక్తులు ఉండేవి స్కూల్లో. చెప్తారా మీకు? ఇప్పుడు ఏమన్నా ఉన్నాయా? ఆ సూక్తుల్లో చాలా ఉంటాయి. సత్యమేవ జయతే అని ఇలా కొన్ని ఉంటాయి. అబద్ధం ఆడరాదు అని,
ఇలాంటి కొన్ని సూక్తులు ఉంటాయి. వాటితో పాటు విద్య లేని వాడు వింత పశువు అనే ఒక సూక్తి ఉండేది. నాకు అప్పుడు అర్థం కాలేదు అది. మీకేమన్నా అర్థమైందా? విద్య లేనివాడు వింత పశువు అంటే పశువే మూర్ఖంగా ఉంటుంది. వింత పశువు అంటే ఇంకా దానికి ఏం చేసిద్దో దానికి అర్థం కాదు. వింత అంటే అర్థం కాదు వింత. ఒకప్పుడు అది నిజంగా అది అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే చదువుకున్నవాడు వింత పశువు కాదు కదా, మరి విచిత్రమైన వింత పశువుగా కనపడుతున్నాడు. ఎందుకని? చదువు సంస్కారం నేర్పించదు. చదువు మానవత్వం గురించిన విలువను చెప్పదు. చదువు మనిషికి మంచి బుద్ధినివ్వదు. చదువు మనిషికి దేవుడిలాగా మారే లక్షణాలు చెప్పదు. కనీసం మానవతా విలువలు, మనిషిగా నీ బ్రతుకెందుకు, నువ్వు పక్కవాడికి హాని చేయకూడదు అనే విషయాలు కూడా చెప్పదు. చదువు ఏం చెప్పిద్దంటే నువ్వు లోకంలో 60-70 ఏళ్ళు బ్రతకటానికి కావలసిన జ్ఞానాన్ని నేర్పించింది. అది జ్ఞానమే, కానీ ఏ జ్ఞానం అది? లోక జ్ఞానం. లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడని బైబిల్ చెప్తుంది. ఎంత గొప్ప జ్ఞానైనా సరే దేవుని విషయాల్లోకి వచ్చేసరికి, అంటే కనీసం మనిషిని మనిషిగా ప్రేమించాలి అనే విషయానికి వచ్చేసరికి ఎవడో సరిగ్గా ప్రేమించడు. కారణం ఏంటంటే ఆ విషయం నీ చదువు నేర్పించదు. మన స్కూలు దశ నుండి ఏ పీజీ చేసినా, పిహెచ్డి చేసినా, ఎంత గొప్ప చదువులు చదివినా మనిషిని మనిషిగా ప్రేమించడాన్ని నేర్పించదు చదువు. అందుకే మనమందరం నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏదైనా ఉంది అని అంటే దేవుని జ్ఞానం నేర్చుకోవాలి, దేవుని విద్య నేర్చుకోవాలి. ఒకసారి సంఖ్యాకాండం 24:16 వచనం. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని, ఏ విద్య? మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. మహోన్నతుని విద్య అంటే మహోన్నతుని విద్య చెప్పండి. మహోన్నతుడు అంటే ఎవరు? అందరికంటే ఉన్నతంగా ఉన్నవాడు, గొప్పవాడు. ఇక ఆయన కంటే గొప్పవారు ఎవరు లేరు. మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త అంటే దేవుడు చెప్పిన వార్త. న్యూస్ అంటే వార్త. న్యూస్ అంటే వార్త. ఇంగ్లీష్లో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అంటే 4 దిక్కుల నుంచి వచ్చే వార్త ఏదైనా ఉందంటే అది న్యూస్. ఇప్పుడు ఈ వార్త పరలోకం నుంచి వచ్చిన వార్త. ఈ 4 దిక్కులను మించి 4 దిక్కులకు పైనున్న వార్త. ఈ వార్త, ఈ విద్య ఏమి నేర్పించిందంటే భూమి మీద కేవలం మీ బ్రతుకు ఒక యాత్ర లాంటిది, లేదా తెర మీద బొమ్మ లాంటిది, ఇది నీటి మీద బుడగ లాంటిది, ఇంకా త్రాసు మీద ధూళి లాంటిది, ఆవిరి వంటిది, గడ్డి పువ్వు లాంటిది అని నేర్పించింది. కానీ ఈ లోకంలో మనకి ఈ విద్య, ఈ జ్ఞానం ఏమి నేర్పిస్తుంది? చదువు నిన్ను గొప్పవాడిగా చేసిద్ది. చదువు నీ భవిష్యత్తుని కాపాడిద్ది. చదువు నిన్ను ఉన్నత స్టేజిలో నిలబెట్టిద్ది. చదువు లేనివాడు ఎందుకు పనికిరాడు. కాబట్టి మీరు చదువుకోండి అని చదువు కొనని తల్లిదండ్రులు ఒళ్ళు రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడి వాళ్ళు తినకో పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళ కంటే కాన్వెంట్ చదువులు చదివించడానికి ఇష్టపడుతున్నారు. కొంతమంది చెప్తున్నారు క్రైస్తవులైన వారు బాగా చదువుకోవాలి, అన్ని రంగాల్లో ఉండాలి. ఇదే దైవజనుల గురించి మాట్లాడుతున్నాను. డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, రాజకీయ నాయకులు అవ్వాలి, పార్లమెంట్లో ఉండాలి, లాయర్లు అవ్వాలి, జడ్జీలు అవ్వాలి. మరి బోధకులు అయ్యేది ఎవడరా? ఈ పదవులన్నీ, లోకంలో ఉన్న ఈ డిగ్రీలన్నీ, ఈ పదవులన్నీ ఒక ఆత్మను రక్షిస్తాయా? అయ్యేవాడు అవుతాడు. ఉదాహరణకి చిన్నప్పటి నుంచి దేవుని భక్తి భయం లేకుండా చదువు మీద ధ్యాస పెట్టి చదివినోడు ఉంటాడు.
వాడు లాయర్ అవుతాడు, లేదా జడ్జి అవుతాడు, లేదా ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు. ఏదో ఒక రోజు అతనికి వాక్యం వినపడి మారుతాడు. మారిన తర్వాత వృత్తికి ప్రాధాన్యత ఇస్తాడా, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తాడా? ఇవ్వాలా? మనం వృత్తికే ఇస్తాం. మారిన తర్వాత సంగతి చెప్పా, మీ స్థితి అది కాబట్టి వృత్తికే ఇస్తాడని చెప్తున్నారు. వాక్యం అర్థమైనోడు ఏం చేస్తాడు? ఎంతమంది అండి ఉద్యోగాలు మానేసి ఇంజనీరు పోస్టులు వచ్చి, ఇంజనీరు ఉద్యోగాలు వచ్చి డాక్టర్లుగా చలామణి అవుతూ, లేదా గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ఉద్యోగాలకు రాజీనామాలు చేసేసి ఉద్యోగాలను వదులుకొని దేవుని సేవకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళకు వాక్యం అర్థమైంది కాబట్టి. అయ్యేవాళ్ళు అలా అయిపోతారు. కానీ చిన్నప్పటి నుంచి వాక్యం ఎరిగి వాక్యంలో ఉన్నవారు, నువ్వు డాక్టరో, ఇంజనీరో, కలెక్టరో, రాజకీయ నాయకుడు అవ్వమని ఎక్కడ ఉంది బైబిల్లో? ఎవరైనా అయ్యారా? మోషే గారి గురించి ఇప్పుడే మొదటి వర్తమానంలో విన్నాం. ఆయనకి ఏ పోస్ట్ వచ్చింది? ఐగుప్తు రాజు, సింహాసనం ఎక్కి పరిపాలించే అధికారం వచ్చింది. ఏం చేశాడు ఆయన? తిక్కలోడు పాపం, మనలాంటి తెలివిగల్లోడు కాదు కదా. ఈ ఊరు ప్రెసిడెంట్ పోస్ట్ వచ్చిందనుకోండి, మనకి వదులుకుంటామా దేవుని కోసం? చెప్పండి. మరి ఐగుప్తును పరిపాలించడం అంటే మామూలు విషయం కాదు. ఈజిప్టు నాగరికత ప్రారంభించబడిన ప్రాంతం మొట్టమొదట అక్కడది. అంత గొప్ప ప్రాంతాన్ని పరిపాలించే అధికారం ఒక బానిసగా ఉంటున్న వ్యక్తికి వచ్చిందంటే, మన వాళ్ళందరినీ నేను ఈ పదవిలోకి ఎక్కి ఈ పదవిలో నిలబడి గొడ్డు చాకిరీ చేసే ఈ నా ప్రజలందరినీ నేను ఈ పదవి ద్వారా కాపాడొచ్చు అనే ఆలోచన బుర్ర ఆయనకు లేదా? ఈరోజు మన వాళ్ళకి వచ్చింది ఆ బుర్ర. నువ్వు గొప్పగా పార్లమెంట్లో రాజకీయంలో ఉంటే నీ పిల్లల క్రైస్తవులందరినీ కాపాడవచ్చు, క్రైస్తవ్యానికి ఎవడో వ్యతిరేకంగా లేకుండా మాట్లాడవచ్చు, నువ్వు శాసనం చేయొచ్చు అంటున్నారు. అసలు ఆ స్టేజిలోకి వెళ్ళటానికి ఎంతమందిని తొక్కాలో, ఎంతమందికి మోసం చేయాలో, ఎన్ని హత్యలు చేయాలో, ఎంత డబ్బు వెదజల్లాలో తెలుసా? ఏ ఉన్నత పదవి ఊరకనే రాదండి. ఎంతమందిని తొక్కితేనో ఒకడు గొప్పోడవుతాడు. న్యాయంగా ఎవరైనా గొప్పోళ్ళు అయిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? న్యాయంగా వ్యాపారం చేయండి, గొప్పోళ్ళు అవుతారా? అవరు. బతకటానికి సరిపోద్దంతే. గొప్పోడయ్యాడంటే అన్యాయం ఎక్కడో చేశాడు అని అర్థం, మోసం ఎక్కడో చేశాడు అని అర్థం. మరి రాజకీయాల్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? సామాన్యుని రాజకీయంలో పెట్టినా వాడిని బతకనీరాలా, చంపేస్తారు. వాడు యథార్థంగా బతికితే ఒక్కరోజు నీతిమంతుడుగా రాజ్య పరిపాలన చేయలేడు. ఒక్కరోజు చేసినా రెండో రోజు చంపేస్తాడు. ఎందుకు? మనుషులకి ఏం గిట్టదు? నీతి, న్యాయం, యథార్థత అని గిట్టవు. ఆడు తినడం మమ్మల్ని తినేయడండి అంటారు. జనానికి మోసం చేసి బ్రతకటమే ఇష్టం, యథార్థంగా బ్రతకటం ఇష్టం లేదు. అలాంటిది యథార్థమైన పదవిలో, ఏ పదవిలో ఉన్నా, నువ్వు ఇంజనీరింగ్ పదవిలో ఉన్నా, డాక్టర్ పోస్టులో ఉన్నా, లేదు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుని పోస్టులో ఉన్నా, రాజకీయంలో ఉన్నా, ఏ ఫీల్డ్లో ఉన్నా నిన్ను బతకనీరు. ఇది మంచి వాళ్ళకి లోకం కాదు, చెడ్డవాళ్ళకి లోకం. ఇది సాతాను సింహాసనం ఉన్న స్థలం. ఈ స్థలంలో మంచి వాళ్ళకి స్థానం లేదు. అందుకే కొద్ది కాలం చాలు మంచివాడు. కొద్ది కాలం కూడా ఎందుకు బతకాలంటే పరలోకంలో నువ్వు ఎలా ఉండాలో నేర్చుకోవటానికి, ఇక్కడ ట్రైనింగ్ పొందటానికి వచ్చాడు దేవుడు. పరీక్ష లేకపోతే మనకి మెట్టు ఎక్కలేము. మనం గొప్పవాళ్ళమని రుజువు చేయాలంటే మనకి ఏం కావాలి? పరీక్ష. పరలోకంలో ఏం పరీక్ష ఉంటుంది? చెడ్డోళ్ళు ఎవరు ఉండడు అక్కడ. చెడ్డోళ్ళు ఉన్న లోకంలో మనల్ని పెట్టి ఈ లోకాన్ని మనం జయించాలి, లోక ఆశల్ని జయించాలి. లోకంలో ఏముందన్నాడు యోహాను మొదటి పత్రిక 2:16లో? లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడము. మరి దేవుని ఆశ, పరలోకపు ఆశ ఏది? అది ఉందా? లేదు. వాక్యం ద్వారా ఇచ్చాడు. ఈ మూడు ఉన్న ఈ లోకంలో వాక్యం ద్వారా పరలోకానికి చేరాలనే ఆశ పుట్టించాడు యేసుక్రీస్తు ద్వారా. మరి ఆశ జనాల్లో కనపడితే ఈ మూడు ఏమైపోతాయి చెప్పండి? ఈ మూడు ఏమవుతాయి? శరీరాశ, నేత్రాశ, జీవపడము. నేను గొప్పోడిగా కనపడాలి అందరికీ అనే ఆలోచన వచ్చిందంటే ఇది లోకంలోంచి పుట్టింది, సాతాను నుంచి పుట్టింది, దేవుడి నుంచి పుట్టింది. ఈ మూడు ఎక్కడి నుంచి పుట్టినాయి అంటే ఇది దేవుని వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే అంటున్నాడు. కానీ ఈరోజు
ఎంత పిచ్చెక్కిందంటే పల్లెటూరులో ఉన్నవాళ్ళు సైతం, చదువుకోలేని వాళ్ళు సైతం, చదువుకోని వారు సైతం వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించి ఫారెన్ పంపించాలనే ఉద్దేశంతో ఏమంటే తల్లిదండ్రులకు ఇచ్చిన పిల్లల్ని హాస్టల్లో పడేస్తున్నారండి, జైల్లో పెట్టినట్టే. నీకు ఇచ్చింది పిల్లల్ని దేవుడు జైలుకు పంపించి చదివించి ఆ చదువుల తల్లిని ప్రేమించి అలా ఊళ్ళేలమని పంపించాడా? ఎందుకు ఇచ్చాడు పిల్లల్ని? ఎందుకు ఇచ్చాడు దేవుడు చెప్పండి? అందరినీ మంచివాళ్ళుగా పుట్టించేయచ్చుగా. భార్య భర్తల బంధాలను ఏర్పాటు చేసి బిడ్డనిచ్చి బిడ్డని భక్తిలో బోధలో హాస్టల్కి పంపిస్తే చదువుల పేరుతో దూరంగా పెడితే ఏం పెంచుతావు? వాడు పెంచుతారు. దేంట్లో పెంచుతారు? నువ్వు బాగా చదవాలి, రుబ్బు రుబ్బు రుబ్బు, తెల్లారగట్టు లేపుతారు, రుబ్బు, రాత్రి పడుకునేదాకా చదివే చదివే చదివే. ఏమండి ఈ చదువు వలన వాళ్ళకి మంచి బుద్ధులు వస్తాయా? మంచి బుద్ధులు వస్తాయి. చదవాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి, అది రాయాలి. ఇవన్నీ రాయటం వలన ర్యాంకు పెరుగుతూ ఉంటుంది, మంచి పోస్ట్ వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది. మంచి ఉద్యోగం వస్తే మంచి ఉద్యోగం ఉన్న సంబంధం చూస్తాం. ఇద్దరిని కలిపి ఏం చేస్తాం? ఇద్దరిని కలిపి ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? పెళ్లి చేస్తాం. పెళ్లి చేసి మంచి ఉద్యోగం ఉన్న అమ్మాయిని మంచి ఉద్యోగం ఉన్న అబ్బాయికి చేస్తే ఏమైంది? మంచిగా బతుకుతారు అనుకుంటాం. ఏమండి ఈ వార్తలు వింటున్నారో లేదో మీరు, ప్రాక్టికల్గా చెప్తున్నాను, ఇది వార్తలు వింటున్నారో లేదో, బాగా మంచి ఉద్యోగం అమెరికాలో ఉన్నాడని చెప్పేసి నమ్మేసి ఇస్తే వాడు 3 రోజులకే పుట్టింటికి తరివేస్తున్నాడు, లేదు చంపేస్తున్నాడు. అక్కడ వాళ్ళ యొక్క ఉద్యోగాన్ని వాళ్ళ స్థితిని చూస్తున్నాం కానీ వాళ్ళ క్యారెక్టర్ చూడాల. క్యారెక్టర్ వాక్యం ఉంటేనే బాగుంటుంది. వాక్యం లేకపోతే ఎంత ధనవంతుడైనా, ఎంత ఉద్యోగమైనా, ఎంత మంచి కుటుంబంలోంచి వచ్చినా క్యారెక్టర్ బాగోదండి. ఎందుకు బాగోదంటే మంచిగా బతకాలనే విషయాలు ఎవరు నేర్పించరు. అది నేర్పించేది దేవుని జ్ఞానం మాత్రమే. లోకంలో నువ్వు ఏ చదువులకు వెళ్ళినా మంచి అలవాట్లు, మంచి బుద్ధులు, మంచి లక్షణాలు రావు. ఎవరికి నేర్పరు, ఎవరు నేర్పరు. నేర్పింది అంటే ఖచ్చితంగా బైబిల్లో తప్ప మిగతా ఎక్కడా దొరకదండి. అందుకే చదువు ఎక్కువ అవద్దు. చదువుకునేది లిమిట్గా చదువుకో. బైబిల్ నేర్చుకోవటానికి, నలుగురికి బైబిల్ చెప్పడానికి కావాల్సింది నేర్చుకోండి అంతే. దానికి మించి మనం చదివామనుకోండి, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఒకసారి చూడండి, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. ఈయనకు చదువులు మీద విరక్తి అండి, చదువులు ద్వేషిస్తాడు అని అనుకుంటారేమో. నాకేమైంది మీరు చదువుకుంటే? నా కొంపలే అంటుకుంటాయి చెప్పండి? మీ కొంపలే అంటుకుంటాయి. అధికమైన విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన, ఇది చదువు ఎక్కువైతే ఏడుపు ఎక్కువైద్దా? ఎందుకురా ఇన్ని డబ్బులు పెట్టి చదివించాను మా పిల్లల్ని, తినక కడుపు కట్టుకొని రెక్కల ముక్కలు చేసుకొని చదివిస్తే ఈరోజు పిల్లలు ఫారెన్ వెళ్ళిపోయి, దూరంగా వెళ్ళిపోయి, ఉద్యోగాల పేరుతో ఎక్కడికో వెళ్ళిపోయి, కనీసం తల్లికి తండ్రికి బాగోలేదంటే చూడటానికి కూడా రాలేనంత తీరిక లేని పరిస్థితిలో ఉద్యోగంలో ఇరుక్కుపోతే ఎందుకు ఈ బంధాలు, అనుబంధాలు, ప్రేమ, తల్లి తండ్రి బంధం ఎందుకండి చెప్పండి? ఎందుకు ఇచ్చాడు పిల్లల్ని? ఎందుకు ఇచ్చాడు? భార్యాభర్తల బంధం. ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. నువ్వు చేసుకుంటూ నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలి. తల్లిదండ్రులని ప్రేమించలేని, తల్లిదండ్రులకి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరామర్శించలేని బిడ్డలు పొరుగువారిని ఏం ప్రేమిస్తారు? పొరుగువారిని ప్రేమించమని లోకంలో ఏ చదువులో లేదు కదా. నువ్వు శుభ్రంగా ఉండాలి, శరీర శుభ్రత నేర్పిస్తారు. నువ్వు ఏ విద్య నేర్చుకుంటే ఏ ఉద్యోగం చేస్తావు, ఆ ఉద్యోగం వల్ల నీకు ఎంత ఆదాయం వస్తుంది, దానివల్ల నువ్వు ఎంత సుఖపడగలవు, శరీరాన్ని ఎంత సుఖపెట్టుకోగలవు అని నేర్పిస్తారే తప్ప నీ ఆత్మకు కావలసిన మంచి బుద్ధులు ఎవరు నేర్పిస్తాడు చెప్పండి? విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి ఎక్కువ శోకమా? చదువు ఎక్కువైతే ఏడుపు ఎక్కువైద్దా? ఎందుకు? ఈ చదువు నాకు మంచిని నేర్పించాల. విద్య లేనివాడు వింత పశువు కాదు, విద్య ఉన్నవాడే విచిత్రమైన వింత పశువు అయిపోయాడు ఈరోజు. మొన్న మల్లిపాడులో చూపించాను, దైనందిన జీవితమా దైవాధీన జీవితం అనే టైటిల్లో
చదువుకున్నవారు, మంచి మంచి పదవుల్లో ఉన్నవారు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నవారు, ఎంతమంది చదువు ఉన్నవారు ఎన్ని మోసాలు చేస్తున్నారో తెలుసా? ఎంఆర్ఓ, విఆర్ఓ, చివరికి మిలిటరీలో చేసే కల్నల్స్ కూడా లంచాలు తీసుకుంటున్నారు. వాళ్ళకి ఆల్రెడీ చదువు ఉంది, చదువు వల్లనే ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంలో మంచి జీతం ఇస్తుంది. ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయినా నువ్వేమి తిప్పలబడకుండా నీకు పెన్షన్ ఇచ్చి నిన్ను పోషించడానికి ప్రభుత్వం ఇన్ని ఏర్పాట్లు చేస్తే అవి చాలవన్నట్టు సుఖాలకు అలవాటు పడి లంచాలు తీసుకున్న వాళ్ళందరూ దొరకట్లా, ఎవడో ఒకడు దొరుకుతున్నాడు అంతే. మరి నీ విద్య లంచం తీసుకోగలదు నేర్పించలేదా? నేర్పించదు. తీసుకుంటే దొరికినప్పుడు కదా సంగతి అనుకుంటాడు, దొరికినప్పుడు కదా, పట్టుబడినప్పుడు కదా అని జాగ్రత్తలు వహించి మరీ లంచాలు తీసుకుంటాడు. ఆఫీసులో వద్దు, పలాని హోటల్లో కలుసుకుందాం, పలాని ఇంట్లో కలుసుకుందాం, అక్కడ ఏదో మాట్లాడుకున్నట్టుగా ఉండి అక్కడ మార్చుకుందాం, చేయి మార్చుకుందాం. ఎన్ని ఐడియాలు. మిలిటరీలో సీక్రెట్స్ అమ్ముకున్నాడు ఒక ఆయన, దానికి 2 కోట్లు లంచం తీసుకున్నాడు. జడ్జి గారు లంచాలు తీసుకున్నాడు కేసును తారుమారు చేయటానికి. మరి జడ్జి గారు అవ్వాలంటే ఎంత చదువు చదవాలి? ఏమంటే ప్రతి ఫీల్డ్లో చదువుకున్న వారిలో ప్రతి ఫీల్డ్లో మంచోళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? పోలీస్ డిపార్ట్మెంట్లోనూ, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లోనూ, డాక్టర్లో ఇక మోసాలు అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఆరోగ్యవంతుడివి, నువ్వు బాగుండవని చెప్పాలంటే కనీసం 10,000 వదలాల్సిందే టెస్టులకి. అవసరమా? చేయబట్టుకుంటే చెప్పేసేవాళ్ళు వెనకటి రోజుల్లో. ఏ ఫీల్డ్ అన్నా చూడండి, గవర్నమెంట్ ఫీల్డ్ కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, ఇంకా ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళు యథార్థంగా నిజాయితీగా బతుకుతున్న వారు ఎంతమంది? ఒకళ్ళు ఎవరైనా బతికారంటే కాస్త కూస్తో దేవుని భయం ఉన్నవాళ్ళు బతుకుతారంతే. దేవుని జ్ఞానము, దేవుని భయము లేనివాడు ఎవడు యథార్థంగా బతకడు, అక్రమం చేయకుండా అసలే ఉండడు. మరి విద్య లేనివాడు వింత పశువు అన్నాడు. ఏమంటే విద్య లేనివారు లక్షాధికారులు, కోటీశ్వరులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. విద్య లేని వారు ఎంతమంది బాగుపడ్డారు, ఎంతమంది డబ్బు సంపాదించారో తెలుసా? మరి వాళ్ళకి ఎలా వచ్చింది అంటే దేవుడు పెట్టిన జ్ఞానం అంతే. చదువు వల్లనే నువ్వు గొప్పవాడు అవుతావు, చదువు ఉంటేనే బతుకుతావు, చదువు లేకపోతే అసలు ఎందుకు పనికిరావు అనుకునే ఆలోచన చాలా తప్పు. చదువు మనిషికి సంస్కారాన్ని నేర్పించదు. అధిక విద్య సంపాదించిన వారికి అధిక శోకము కలుగును. 12వ అధ్యాయం అదే ప్రసంగి గ్రంథం 12వ వచనం. అధికముగా జ్ఞానివి కాకుము, ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము. చాలా బుక్స్ ఉన్నాయి లోకంలో, అవన్నీ నువ్వు చదవాలంటే నీ వల్ల కాదు. దానికి అసలు ఎండింగే లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట నీ దేహానికి కూడా ఆయాసకరమే. పుస్తకాలు చాలా ఉంటాయి, జ్ఞానం ఎంత నేర్చుకుంటాం చెప్పండి? ఇప్పుడు టెక్నాలజీ ఎంత ఉంది, అన్నీ తెలుసా మనకి? తెలీదు. ఇవన్నీ నేర్చుకోవాలి అనుకుంటే నీకు ఆయాసం తప్ప ఏవి మిగలదు. అలాని ఇంకా జ్ఞానం వద్దన్నాడా అంటే లోక జ్ఞానాన్ని దేవుడు నేర్చుకోమని చెప్పలేదు. ఒకవేళ నువ్వు చేయాలనుకుంటే, ఏదన్నా కనిపెట్టాలనుకున్నా, లేకపోతే ఇంకేదన్నా నువ్వు ఉద్ధరించాలనుకుంటే దేవుడు ఇస్తాడు ఆ తెలివితేటలు, దాన్ని బట్టి వెళ్ళిపోతావు తప్ప చదువు వల్లనే నీకు ఇది వచ్చింది అనుకుంటే చాలా పొరపాటు. మరి అధికముగా జ్ఞానివి కాకుము అన్నాడుగా, ఎక్కువ జ్ఞానివి కాకుమన్నాడు. 7వ అధ్యాయం కదా ప్రసంగి గ్రంథం 16వ వచనం. 16 అధికముగా జ్ఞానివి కాకుము. ఇది అధికంగా జ్ఞానివైతే నాశనం అవుతావా? ఇది దేవుని జ్ఞానం గురించి కాదండి, లోక జ్ఞానం గురించి. అదే అధికంగా నువ్వు లోకంలో జ్ఞానాన్ని సంపాదించుకోవద్దు. సంపాదించుకుంటే నువ్వేమైపోతావు? నాశనం అయిపోతావు. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనంగా అంటే అధికంగా లోక జ్ఞానాన్ని సంపాదిస్తే ఏమవుతావు? బుద్ధి చెప్పేవాడు ఎవడుండడు. నీతిమంతుడిగా బతకాలనే ఆలోచన నీకు ఉండదు. అందుకే లోక జ్ఞానాన్ని నువ్వు అధికంగా సంపాదించుకుంటే పాడైపోతావు, బుద్ధిహీనుడు అయిపోతావు. నీకు మంచిగా ఎలా బ్రతకాలో, మనిషిగా ఎలా బ్రతకాలో తెలీదు.
పుట్టింది, పెరిగేది, సంపాదించుకున్నామా, ఆ సంపాదనతో శరీరాన్ని సుఖపెట్టుకున్నామా, హ్యాపీగా ఉన్నామా, నలుగురిలో గొప్పగా ఆ పలానోడు భలే సంపాదించాడరా, భలే గొప్పగా బతుకుతున్నాడని అనిపించుకున్నామా? జనం ఎక్కువ ఎదుటి వాళ్ళు మెప్పుల కోసమే బతుకుతారు, ఎదుటివాడు పొగడతల కోసమే బతుకుతాడు. వాళ్ళు ఏమనుకుంటారో, ఏ పని చేసినా ఇదే డైలాగ్ అందరి నోట్లో నుంచి. వాళ్ళు బాధపడతారండి, వాళ్ళు సంతోషిస్తారండి. వాళ్ళ సంతోషం, వాళ్ళ బాధల కోసం నువ్వు బతుకుతావా? దేవుడి సంతోషం, దేవుడి బాధల కోసం బతకవా? అది అసలు లెక్కలోనే లేదు ఎవరికి. దేవుడు బాధపడతాడే ఈ పని చేస్తే అనే ఆలోచన ఎవరికన్నా ఉందా? ఉండదు. ఎగ్జామ్స్ కూడా చదువుకునే వాళ్ళకి ఏ రోజు పెడతారు స్పెషల్ ఎగ్జామ్స్? లోకం ఆదివారం లేదు, సోమవారం లేదు, ఏడు తీరిక ఉంది కాబట్టి ఆ రోజు వచ్చి ఎగ్జామ్ రాయి. మరి క్రైస్తవులు కూడా దేనికి ఇస్తారు ప్రాధాన్యత? ఆ రోజు ఎగ్జామ్కి వెళ్తారా? ఆదివారం ఎగ్జామ్స్ అండి. అసలు ఆదివారం కాదండి, వాక్యం తెలిసిన వాళ్ళు, వాక్యాన్ని బోధించేవాళ్ళు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయని దేవుని పనులు మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చదువుకునే పిల్లలు పరీక్షలు ఉన్నాయి, నేను ప్రార్థనకు రాను. ఆ చదువు నీకేమిచ్చింది చెప్పండి? ఉద్యోగం ఇచ్చింది, మహా అయితే భూమి మీద బతుకుతావు అంతే. అది లేకపోతే బతకలేవా? ఆయన పేరు అయినది బోడిగుండ ఆయన జ్యువెలర్స్, ఆయన లలితా జ్యువెలర్స్, కిరణ్ కుమార్. డబ్బులు ఎవరికి? ఊరికే. చదువుకుంటేనే డబ్బులు రావు, చదువుకోకపోయినా నా కొత్తల్ని నేను ఈరోజు ఎన్నో జ్యువెలర్ షాపులు పెట్టాను అని చెప్తున్నాడు. అంటే చదువే కావాలా బతకటానికి? ఏదో ఒకటి, నీ చేతికి వచ్చిన ఏ పని అయినా శ్రద్ధతో చేస్తే ఆటోమేటిక్గా నువ్వు అభివృద్ధి చెందుతావు, నీ కుటుంబం హ్యాపీగా బతికింది. కానీ మనిషిగా ఎలా బ్రతకాలి, మనిషి దేవుడిగా ఎలా మారాలి అనే విషయాలు కేవలం బైబిల్లోనే ఉన్నాయండి. అందుకే మహోన్నతుని విద్య మనం నేర్చుకోవాలి తప్ప లోక సంబంధమైన విద్యల కోసం దేవుని విద్యను పక్కన పెడితే రేపు ఈ విద్య నీకు నిన్ను పరలోకానికి పంపించదు. లోక సంబంధమైన విద్య మరణం తర్వాత నీకు ఉపయోగపడదు. భూమి మీద 60-70 ఏళ్ళు బతకటానికి నీకు ఉపయోగపడవచ్చు ఉద్యోగం ద్వారా, నువ్వు లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు. కానీ ఇదే పిచ్చితో దేవుణ్ణి వదిలిపెట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు చదువుల పేరుతో దేవునికి దూరం అయితే అది తల్లిదండ్రుల విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ ఇది నిన్ను బతికించదు. ఈ చదువు నిన్ను చనిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బతికించదు. కానీ మనకి పిచ్చి పట్టింది, చదువు పిచ్చి పట్టింది, ప్రపంచానికి పట్టింది. చదువు 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 కొన్నాం మేము, అప్పుడు చదువు కొన్నాం, ఈరోజు చదువు కొన్నాం, చదువు కొంటున్నాం. చదువుకుంటున్నారా, చదువు కొంటున్నారా? అంత వాల్యూ ఎందుకు పెరిగిందంటే మనుషులందరికీ పిచ్చెక్కింది. ఈ పిచ్చిని కొన్ని విద్యా సంస్థలు ఏం చేస్తున్నాయి? క్యాష్ చేసుకుంటున్నాయి. మనుషుల బలహీనతే ఒకడు అభివృద్ధి చెందటానికి కారణం అంతే. ఎర్ర చీరలు పెట్టాలి, ఈరోజు ఆడపిల్లలు పిలిపించని ఒక పిచ్చి ఒకడు ఎక్కిస్తాడు. ఎందుకంటే బట్టల షాపులో ఎర్ర చీరలన్నీ మిగిలిపోయినాయి, ఎక్కువ మంది కొనలేదు, అమ్ముడు బాలేదు. కాబట్టి ఇలాంటి ఒక సిద్ధాంతం పెడితే అప్పుడు ఏం చేస్తారు? ఈ సిద్ధాంతానికి లోబడిన వాళ్ళందరూ ఎర్ర చీరలు కొని వాళ్ళకి పెట్టాలి అనే ఆలోచనతో షాపులన్నిటికీ వెళ్తారు, ఎర్ర చీరలన్నీ అయిపోతాయి. పెట్రోలు రేటు పెరిగిద్ది, లేదా కందిపప్పు రేటు పెరిగిద్ది. ఎందుకు పెరిగిద్ది అంటే ఉన్న కందిపప్పును ఒకటి దాచి పెడతాడు, స్టోర్ చేస్తాడు, బయటికి రానివాడు, టైట్ అయిపోద్ది. కందిపప్పు దొరకట్లేదు 2 రూపాయలు ఎక్కువైనా పర్లేదు నాకు పప్పు అంటే, లేదండి ఇంకా 4 రూపాయలు ఎక్కువ అంటాడు. చచ్చినట్టు కొంటాం. టైట్ చేసిన తర్వాత మళ్ళీ వాడు విడుదల చేయగానే వాడికి ఎన్ని లాభాలు వస్తాయి? దాచిపెట్టినోడికి, స్టోర్ రూమ్లో కందిపప్పు అంతా దాచిపెట్టినోడికి అధిక లాభాలు వచ్చేస్తాయి. ఒకప్పుడు ఉల్లిపాయలు టమాటాలు పడబోస్తాం రోడ్ల మీద, రైతులే పడబోస్తారు తగిన రేట్ లేదని. కానీ అవే టమాటాలు అవే ఉల్లిపాయలు ఒకానొక రోజు ఏ రేటుకు కొంటాం? కేజీ 100, కేజీ 80, 150 ఈ రేట్లో ఎందుకు అమ్ముడుపోతుంది అంటే ఉన్న స్టాక్ ఆపేస్తాడు, టైట్ చేస్తాడు, మళ్ళీ రిలీజ్ చేస్తాడు, అధికంగా లాభాలు వేసుకొని అమ్ముతాడు. ఇవన్నీ వ్యాపార టెక్నిక్స్. ఇవన్నీ చేసేది చదువులేనోడా చదువుకున్నాడా? ఫైనల్గా లాస్ పోయేది ఎవడంటే రైతే. రైతుకి ఇవన్నీ ఉండవు.
కానీ మధ్యవర్తులు ఉంటారు చూసారా, తెలివి కలిగిన మధ్యవర్తులు, బాగా చదువుకొని వ్యాపారం అన్నీ డక్కా మొక్కాలు తిన్నవాళ్ళు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తారు. కానీ జ్ఞానము నిన్ను కాపాడిద్ది, అది దేవుని జ్ఞానం కాపాడిద్ది. లోక జ్ఞానం నిన్ను వెర్రివాణ్ణిగా చేసింది. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20 వచ్చినవా 21. జ్ఞాని ఏమయ్యాను? ఏ శాస్త్రి? శాస్త్రాలు తెలిసిన శాస్త్రి ఏమయ్యాడు? జ్ఞానం తెలిసిన జ్ఞానం ఏమయ్యాడు? సైంటిస్ట్. తర్వాత ఈ లోకపు తర్కవాది అంటే లోకంలో ఉన్న లాయర్లు. తర్కం చేసేది ఎవరు? లాయర్లు. తర్కవాది ఏమయ్యాను? లోక జ్ఞానం అంటే మనం చదువుకునే చదువులే. వెర్రితనముగా చేసున్నాడు. ఈ టైటిల్ వెనక ఉద్దేశం ఏంటంటే దేవుడే లోక జ్ఞానాన్ని ఏం చేశాడు? ఆ పిచ్చి అన్నాడు. లోక జ్ఞానాన్ని దేవుడు పిచ్చి, దేవుడే పిచ్చిగా చేశాడు. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఇప్పుడు లోకంలో జ్ఞానులైన వారు ఎవరైనా ఉన్నారు, బాగా చదువుకున్న వారు ఎవరైనా ఉన్నారు, సైంటిస్టులు ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళకి ఈ జ్ఞానం ఇచ్చింది ఎవరు? అసలు దేవుడు. దేవుని జ్ఞానానుసారముగా లోకము మేము సంపాదించుకున్న జ్ఞానం అనుకొని దేవుడినే పక్కన పెట్టేశారు. ఈరోజు దేవుడినే పక్కన పెట్టి సువార్త ప్రకటన చేసేవారిని, సువార్తను వెర్రితనంగా. ఏంటండి ఈ రోజుల్లో ఇంకా చనిపోయినోడు తిరిగి 3వ దినాన్ని లేవటం ఏంటి, కన్యక గర్భవతి అవటం ఏంటి అని ఆ గోగినేని బాబు అనే లాంటి వాళ్ళు వెర్రిగా చూస్తున్నారు సువార్తని. ఎందుకుందో ఆయనకు ఆలోచన అంటే లోకంలో ఉన్న జ్ఞానాన్ని చూసుకొని ఆయన సంబరపడుతున్నాడు. అసలు ఆ జ్ఞానాన్ని నేర్పించింది ఎవరు? దేవుడు. ఆ విషయం ఆయనకు తెలియదు. సువార్త ప్రకటన, కన్యక గర్భవతి కుమారుని కనుననే విషయం ఆయనకు వెర్రితనంగా ఉంది. చెప్పేశాడుగా దేవుడు, ముందే చెప్పాడు. అసలు వెర్రి అది కాదురా, లోకంలో ఉన్న జ్ఞానమే వెర్రి. ఈ జ్ఞానం నిన్ను రక్షించదు. ఈ జ్ఞానం 60-70 ఏళ్ళు భూమి మీద బతకటానికి ఏవైనా ఉపయోగపడవచ్చు, పడకపోవచ్చు. బాగా చదువుకున్న వాళ్ళు వాళ్ళ చదువులను కూడా పక్కన పెట్టి సర్టిఫికేట్లు చింపేసి రిక్షాలు దొక్కున్నవారు, ఆటోలు నడుపుకుంటున్నవారు బోల్డ్ మంది ఉన్నారు ఈరోజు కదా. వాళ్ళు చదివిన చదువుకు తగిన ఉద్యోగం రాక ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ అయిపోయి చదువుకుంటున్న, ఉద్యోగాలు చేసుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. చదివిన చదువు ఒకటి, వాళ్ళు చేసే పని వేరొకటి. ఎందుకైంది? అడ్జస్ట్మెంట్ అయిపోయారు. నా చదువు వలన ఈ ఉద్యోగం రాదు. పైగా గవర్నమెంట్ ఉద్యోగాలే రావాలని దీక్ష తీసుకొని ఏ ఉద్యోగాలు వచ్చినా తిరస్కరించి పక్కన పెట్టేసి అటు గవర్నమెంట్ ఉద్యోగం రాక వచ్చిన ఉద్యోగాలని వదులుకోవటం వలన ఏమైపోయారు వీళ్ళు? ఏదో ఒక షాపులో కూలీగా పనిచేసే పరిస్థితి వచ్చిందండి. కొంతమంది అయితే ఇటు ఆ పని కూడా చేయటానికి నామూషి అయిపోయి బేవరసగా తిరుగుతున్న వారు చాలామంది ఉన్నారు. మరి చదువు ఏం చేసింది? కొండెక్కించింది. లోకంలో చదువులను నమ్ముకొని బాగుపడటం మంచి పద్ధతి కాదు. ఒకవేళ బాగుపడినా అది నిన్ను ఇక్కడ వరకే రక్షించింది. అందుకే సొలొమోను గారు సామెతల గ్రంథం రాస్తూ జ్ఞానం గురించి అనేకమైన మాటలు చెప్పాడండి. ఆ జ్ఞానం చాలామంది ఏమంటున్నారంటే అది లోక జ్ఞానం అండి, ఆ క్రీస్తు కాదు, దేవుని జ్ఞానం కాదు అని చెప్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అందులో మేధావులు ఉన్నారు, బాగా చదువుకున్న బోధకులు కూడా ఉన్నారు. జ్ఞానము మంచి మాటలు చెప్పిద్ది, లోక జ్ఞానం నీకు మంచి మాటలు చెప్పదు, బతుకు తెరువు చెప్పిద్ది అంతే. నువ్వు ఏ కోర్సు అన్నా చేరు, నువ్వు బ్రతకటానికి అది నీకు ఉపయోగపడేది తప్ప నువ్వు మనిషి మంచిగా మారటానికి ఏ కోర్సు అయినా నేర్పించిందా? నువ్వు ఏ కోర్సు, డాక్టర్ కోర్సా, ఇంజనీరా, లాయరా, ఇంక ఏ కోర్సు అన్నా చేరండి, నువ్వు మనిషిగా బతకటానికి ఇలా బతకాలి అని నేర్పించిందా ఏ కోర్సు అయినా? అంటే ఆ జ్ఞానం మనిషిని మహాత్ముడుగా చేయలేదు. ఒక వ్యక్తి మహాత్ముడయ్యాడంటే, ఒక వ్యక్తి దేవుని స్వరూపము కలిగిన వాడుగా మారాడంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఈ జ్ఞానం నేర్చుకుంటేనే అవుతాడు. ఆ జ్ఞానం సొలొమోను గారు రాశారు. సొలొమోను గారికి తల్లిగారు చెప్పింది కొన్ని మాటలు జ్ఞానం. అసలు ఆ సామెతలు ఎందుకు రాశాడో చూడండి ఒకసారి. 1వ అధ్యాయంలో సామెతల గ్రంథం 4వ వచనం అనుకుంటా.
జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివి వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము లేని వారికి బుద్ధి రావాలంటే ఇదిగో ఈ సామెతలు చదవండి అంటున్నాడు. ఆ సామెతలు ఏమని అంటే నువ్వు ఇలా బ్రతకూడదు, ఇలా బ్రతకాలి. ఆ మాటలు ఎవరు చెప్తారు? దేవుడు చెప్తాడా, లోకలు చెప్తారా? దేవుడు తప్ప లోకులు ఎవరో చెప్పరండి. నువ్వు ఎలాగన్నా సంపాదించేయి, ఏం చేసినా సంపాదించేయి, ఒకటి తొక్కైనా సరే నువ్వు పైకి రావాలి. వ్యాపారంలో ఎలా మోసం చేయాలో నేర్పిస్తారు, ఎలా కల్తీ కలపాలో నేర్పిస్తారు. ఈ కల్తీ కలిపే వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే, కెమికల్ ఇది చదివిన వాళ్ళు, కోర్సులు చదివిన వాళ్ళు, కెమిస్ట్రీ చదివిన వాళ్ళు. ఏ లిక్విడ్లో ఏ లిక్విడ్ కలిపితే పాలలాగా తయారయ్యిద్ది, ఇవన్నీ చదువుల్లో నేర్చుకున్నవి ఇక్కడ మోసం చేయటానికి ఉపయోగిస్తున్నారు. ఏ ఇంజెక్షన్ చేస్తే ఫలాలు ఇంకా బాగా అభివృద్ధి చెందుతాయి. ఈరోజు కోళ్ళు 3 నెలల్లోనే తయారవటానికి ఏ ఇంజెక్షన్ చేస్తే దాన్ని తయారైద్ది అనేది డాక్టర్ చదువులు చదివిన వాళ్ళు నేర్చుకున్నారు. హార్మోన్ ఇంజెక్షన్ చేయాలంట. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి త్వరగా కోడి ఎదగటానికి ఒక అక్రమమైన మార్గంలో ఒక ఇంజెక్షన్ చేస్తే కోళ్ళు త్వరగా పెరుగుతాయి. ఇది చదువు వలన వచ్చిన సంస్కారమా, సంస్కారహీనమా? మరి చూడండి, చదువుకున్న వాళ్ళు ఏటీఎం దొంగలు, ఎవడో అకౌంట్లో నుంచి మనం దొంగతనంగా డబ్బులు డ్రా చేయటం ఎలా? సాఫ్ట్వేర్ నేర్చుకున్న వాళ్ళు చేసే దొంగతనాలు. అంటే బాగా చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? మోసాలు చేయటానికి అలవాటు పడుతున్నారు, సైబర్ నేరాలు చేయటానికి అలవాటు పడుతున్నారు. మరి మంచి మాటలు ఎవరు చెప్తారంటే దేవుడు మాత్రమే చెబుతాడు. అందుకే దేవుడు చెప్పిన ఈ జ్ఞానం నేర్చుకున్నవాడు పాండిత్యాన్ని చదవండి. అక్కడ 5వ వచనం, జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకొను, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను, నీతి సూత్రాలు ఏడున్నాయండి? గోడల మీద ఉంటాయి అంతే కదా. నీతి సూత్రాలు ఏడుంటాయి? అబద్ధం ఆడరాదు అంటాడు మాస్టర్ గారే, అబద్ధం ఆడతాడు కదా. ఇవన్నీ లోకానికి సెట్ అవ్వవు, ఊరికి రాసుకుంటారు, సూక్తులు రాసుకుంటారు అంతే. ఈ సూక్తులు కూడా ఎక్కడి నుంచి అంటే దేవుని గ్రంథంలో నుంచి తీసి కాపీ కొట్టినయే. దేవుని గ్రంథంలోంచి తీసి కాపీ కొట్టిన దురాశ దుఃఖమునకు చేటు ఎక్కడ, ఏ పుస్తకాల్లో ఉందో చెప్పండి? ఇది దురాశ దుఃఖానికి చేటు అనేది ఏ విద్యలో ఉంది? లోక సంబంధమైన విద్యల్లో, దేవుని విద్యలో ఉంది. దేవుని విద్యలో తీసుకొని సొంతగా ఏదో గొప్ప విషయాన్ని చెప్పినట్టు అది రాస్తాడు, రెఫరెన్స్ రాయడు. ఎందుకు? నాది ఇది అనిపించుకోవాలి కదా. అక్కడ కూడా మళ్ళీ స్వార్థమే, మోసం. జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకోను. అసలు జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానము, దేవుని జ్ఞానము. లోక జ్ఞానం అంటే చదువులు, ఓకే. అసలు దేవుని జ్ఞానం అంటే ఒకసారి కీర్తన గ్రంథం 111వ అధ్యాయము 10వ వచనం చూడండి. యెహోవా యందలి భయము జ్ఞానమునకు, అంటే అసలు నీకు దేవుని జ్ఞానం రావాలంటే ముందేం కావాలంట? దేవుడంటే భయం కావాలి. దేవుడంటే భయం వస్తే నీకు దేవుని జ్ఞానం వచ్చింది. పోలీసులంటే భయం వస్తే లోక జ్ఞానంలో పోలీసులను ఎలా మోసం చేయాలనే ఆలోచన వచ్చింది. పోలీసులు దొంగల ఆలోచనలు ఎరిగి ఎత్తుకు పై ఎత్తు ఎత్తా ఉంటాడు. ఈ ఎత్తుకు పై ఎత్తు మళ్ళీ దొంగ ఈసారి అలా దొరకకుండా ఇంకెలా మోసం చేయొచ్చో ఆలోచిస్తాడు. కానీ దేవుని భయం ఉంటే జ్ఞానం, దేవుని జ్ఞానం పెరిగిద్ది. లోక జ్ఞానం ఉంటే నీకు తల్లిదండ్రులను ఎలా చూడాలో తెలియదు, పెద్దలను ఎలా గౌరవించాలో తెలియదు, సమాజంలో ఎలా బ్రతకాలో తెలియదు, ఎవరిని మోసం చేయకూడదని తెలుస్తుంది, ఎవరికి మనం అన్యాయం చేయకూడదని తెలుస్తుంది, ఎవరి దగ్గర లంచాలు తీసుకోకూడదని తెలుస్తుంది. ఒక మంచిగా బ్రతకటం ఎలాగో దేవుని జ్ఞానం నేర్పిస్తుంది. లోక జ్ఞానం ఏమి నేర్పిస్తుంది? మనకు అర్థం కాకుండా లోకంలో అందరినీ చూసి వాళ్ళకి ఎక్కింది పిచ్చి, ఆ పిచ్చి నేటి క్రైస్తవులకు కూడా ఎక్కింది.
క్రైస్తవులు కూడా పిల్లల్ని ఇలాగే పంపించేసి చదువుల పేరుతో దూరం చేసుకున్నారంటే ఏమంటే దేవుడు మనకిచ్చింది ఆ పిల్లల్ని ప్రేమ, ఆప్యాయతలు, అనురాగం, దేవుని భక్తి, భయము ఇవన్నీ నేర్పించి దేవుని పిల్లలుగా తీర్చిదిద్దటానికి చిన్నపిల్లలుగా మన చేతుల్లో పెడితే మనమేం చేస్తున్నాం? అను కొట్టైనా తన్నైనా డబ్బులు ఇచ్చి మరి చదువు నేర్పించాలి, ఇంకేమొద్దు అని పంపించేస్తున్నాం. అంటే దేవుడి కంటే మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? చదువులకి ఇస్తున్నాం. దేవుడి కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నాం? చదువులను ప్రేమిస్తున్నాం. దేవుడంటే భయం కలిగి ఉండుటయే జ్ఞానం. యెహోవా యందు భయము కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడ్ల, తెలివికై మొర్ర పెట్టిన ఎడ్ల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడ్ల, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడ్ల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో. అంటే జ్ఞానంలో మనకి ఏమి నేర్పిస్తున్నాడు? దేవుని జ్ఞానం. దేవుడంటే భయము, భక్తి ఎలా ఉంటుందో నువ్వు వెతికితే నీకు తెలిసిద్ది. లోక సంబంధమైన జ్ఞానం వెతికితే ఇవన్నీ తెలుస్తాయా? దేవుడంటే భయం లేనోడికి ఇంకెవడైనా భయం లేదు. దొరికేదాకా, పోలీసులకు దొరికేదాకా ఎవరికి భయపడ్డు. దొరికినే ఉందండి, 4 రోజులు జైల్లో పెడతాడు, వదిలిపెడతాడు. లేకపోతే లంచం ఇస్తే ఆడే వదిలిపెడతాడు. చాలామంది డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా కూడా తిరుగుతాడు. ఏముందంటే ఏముందిరా, పోలీసు దొరికితే 200 చేతిలో పెడితే వదులుతాడు, లేదా 500 కొట్టేద్దాం, 500 కొడితే పోలీసులు వదిలేస్తారు. నిజాయితీగా పోలీసు ఉంటే వీడికి ఈ ఆలోచన వచ్చిందా? పోలీసులు లంచం తీసుకోకుండా ముందు లైసెన్స్ లేదు, ఫైన్ కట్టు లేదా జైలుకు పద అన్నాడు అనుకో, ఎవ్వరు లంచం తీసుకోకుండా వీడికి ఆలోచన వచ్చిందా? ఆడికి ఆ పాడు ఆలోచన కాబట్టి ఇతనికి ఈ ఆలోచన వచ్చింది. అంటే ఎవరో సరిగ్గా లేరంటే ఎక్కడో ఒక్క అరా ఉంటారు. వాళ్ళు కూడా దేవుడు అంటే కాస్త కూస్త భయం ఉంటేనే అలా ఉంటారు, లేకపోతే ఆ భయం కూడా ఉండదు. దేవుని భయం లేనోడికి అసలు ఇంక ఏ భయం ఉండదండి. అన్యాయం, అక్రమం చేస్తాం, సంపాదించామా, సుఖపడ్డామా లేదంతే. ఏమన్నాడు దేవుడంటే? 5వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదు. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. దేవుని గూర్చిన జ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. తెలివి, వివేచన, జ్ఞానం ఇవన్నీ దేవుని నోట్లో నుంచి వస్తాయి. లోకంలోంచి ఇవేమీ రావు. మోసం చేసే తెలివి వచ్చింది, మోసం చేసే వివేచన వచ్చింది. ఎంత చదువుకున్నా సరేనండి. కనీసం చదువుకున్న వాళ్ళకి భర్తతో కాపురం చేయటం ఎలాగో కూడా స్త్రీలకు తెలియదు, భార్యతో ఎలా ప్రవర్తించాలో కూడా భర్తకు తెలియదు. ఎందుకు? అవి లేవు లోక జ్ఞానంలో. మీకు అర్థమవుతుందా? తల్లిదండ్రులను ఎలా చూడాలో తెలియదు. డబ్బు సంపాదించాం, అవసరమైతే 4 డబ్బులు అటు పడేస్తాం, ఎవరో కూడా పని మనిషిని పెట్టుకొని ఆమె తిప్పలు ఆమె పడిద్ది తల్లిని. మేము మాత్రం సంపాదించే మిషన్లుగా ఉద్యోగం చేయాలి కాబట్టి మిషన్లుగా మేము మారిపోతాం. తల్లికో తండ్రికో నెలకింతని పడేస్తూ ఉంటారు. నువ్వు ఇచ్చే డబ్బు ముఖ్యమా, నువ్వు చూపించే ప్రేమానురాగాలు ముఖ్యమా? ప్రేమానురాగాలు ముఖ్యం. వాడు ఒక్కసారి వచ్చి పలకరిస్తే బాగుండు, నా దగ్గరుండి కాసేపు మాట్లాడితే బాగుండు అనుకుంటారు తల్లిదండ్రులు. కానీ అవి నేర్పించలేదుగా లోక సంబంధమైన జ్ఞానం. కాబట్టి వాళ్ళు అవి చేయరు. నేను డబ్బు ఇస్తున్నాను, మా అమ్మకి పంపిస్తున్నాను, మా నాన్నకి పంపిస్తున్నాను అనుకుంటారు. డబ్బు ఆ ప్రేమను చూపించదు. ఇది చేస్తూ అది చేస్తే అప్పుడు సంతోషిస్తారు. మరి అవన్నీ చేయాలని ఏ లోక జ్ఞానం నేర్పించింది? దేవుని జ్ఞానం తప్ప. మంచి మాట ఏదైనా ఉందంటే అది దేవుని జ్ఞానంలోనే ఉంటుందండి. లోక జ్ఞానంలో నువ్వు చెడిపోయే మాటలే ఉంటాయి. 4వ అధ్యాయం అదే సామెతల గ్రంథం 7వ వచనం, జ్ఞానమును సంపాదించుకొనుటే జ్ఞానమునకు ముఖ్యాంశం. నీ సంపాదన అంతయు ఇచ్చి, సంపాదన అంతా ఖర్చు పెట్టి లోక జ్ఞానం సంపాదించుకుంటున్నాం. మనం కాక మన పిల్లలకు కూడా ఎన్ని ఫీజులండి, ఎన్ని లక్షలు కడుతున్నారండి. కొన్ని స్కూళ్ళల్లో ఎల్కేజీకే 1,00,000 1,50,000. ఇక్కడ ఉంది కదా మన నంబూరు దగ్గర యువతలో
వివిఐ వివిఐ దానిలో ఎల్కేజీకి ఎంతో తెలుసా ఫీజు? 1,00,000. ఎల్కేజీ పిల్లోడిని సండే స్కూల్లో ఫ్రీగా నేర్పిస్తామంటే పంపించరు. 1,00,000 కట్టైనా ఆ జ్ఞానం ఏం చేసిద్దంటే వాడు మంచి ఉద్యోగం సంపాదించడానికి ఎన్ని లక్షలు కాదు కోట్లు ఖర్చు పెడితే వాడు ఆ ఉద్యోగానికి వెళ్తున్నాడు. మా తల్లిదండ్రులు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి నన్ను చదివించారు కాబట్టి ఆ ఉద్యోగంలో వచ్చే జీతం ఈ బాకీ తీరదు, ఈ ఖర్చు పెట్టిన వాటికి అది బ్యాలెన్స్ అవ్వదు. కాబట్టి ఇంకా ఇవన్నీ తీరాలంటే ఏం చేయాలి? ఈ తెలివంతా రంగరించి ఎలా మోసం చేసి ఎక్కువ సంపాదించాలో నేర్చుకొని ఆ ఉద్యోగంలో వచ్చే జీతం కాక ఎక్స్ట్రా సంపాదించడానికి మోసాలు చేస్తాడు వాడు దొరికినప్పుడు కదా. అంటే ఈ చదువు సంస్కారం నేర్పించలా, కనీసం త్రిబుల్ పన్నా సంస్కారం నేర్పిస్తుందంట. చదువు నేర్పించదా? నేర్పించదండి. దేవుని జ్ఞానం అంత మంచిది. చదవండి 7వ వచనం. జ్ఞానమును సంపాదించుకున్నటే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాన్ని ఆ జ్ఞానాన్ని, దేవుడిచ్చిన ఆ జ్ఞానాన్ని, ఆ బుద్ధిని నువ్వు గొప్ప చేస్తే దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. నీ చదువు నిన్ను గొప్ప చేయదు. ఒకవేళ చదివావు, మంచి ఉద్యోగం వచ్చి జాయిన్ అయ్యేలోపు చచ్చిపోయాడు. ఎంతోమంది ఇలా ఉద్యోగాలు చేసి బాగా చదివి సంపాదించి అమెరికాలో ఉద్యోగం వచ్చి జాయిన్ అయ్యి మొదటి నెల జీతం తీసుకుందాం అనుకునేలోపు ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తా డాబా మీద నుంచి పడి చచ్చిపోయాడంట ఇండియా అతను. అంటే ఇంతకాలం చదివిన చదువు, వచ్చిన ఉద్యోగం ఏమైపోయింది? పోయింది. ఇంత పెట్టుబడి పెట్టారు తల్లిదండ్రులు, ఏమైపోయింది? వ్యాపారంలో లాస్ అయింది. అది దేవునిలో ఉండి బతికి అలా చచ్చిపోతే హ్యాపీ, చనిపోయినా హ్యాపీగా పరదేశికి వెళ్ళిపోతాడు. కానీ ఇప్పుడు ఈ డబ్బంతా, ఈ జ్ఞానమంతా, ఈ ఉద్యోగం మొత్తం ఏమైపోయింది? బూడిదలో పోసిన పన్నీరైపోయింది. ఈ విషయాలు దేవుడు బైబిల్లో చెప్పాడు. లోకంలో ఉన్న వారికి ఈ విషయాలు తెలియవు కాబట్టి వాళ్ళు చదువు, ఉద్యోగం, సంపాదన ఇది తప్ప మూడోది ఏమి ఉండదు. మా ఇంటికి వస్తే ఏమిస్తావు, మీ ఇంటికి వస్తే ఏం తెస్తావు, అక్కడికి వెళ్ళినా మనకు లాభం రావాలి, వాళ్ళు మన ఇంటికి వచ్చినా మనకు ఈ ఆలోచనతో, వ్యాపార దృక్పథంతో ఉంటారు లోకస్తులు. మరి బైబిల్ తెలిసిన వారు కూడా అదే దృక్పథంలో ఉంటే ఇంకా వాళ్ళకి మనకు తేడా ఏంటి? నీ సంపాదన అంతా ఇచ్చి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోమంటున్నావు, దీనికేమో గిల్లి ఇస్తాము లోకంలో సంపాదన కోసం. ఏమన్నా వాస్తవంగా ఆలోచన, సంవత్సరానికి మీ పిల్లలకు కట్టే ఫీజులు ఎంత, మీరు ఇక్కడ వేసే సందా ఎంత చెప్పండి. ఈ సంవత్సరం మొత్తంలో పిల్లలకు కట్టే ఫీజు అంతట్లో ఒక నెల ఫీజు ఉంటుంది చూశారు అక్కడ. సంవత్సరం మొత్తం ఫీజు కాదు, అందులో ఒక నెల ఫీజు ఇక్కడ సంవత్సరం అంతా వేసే సందాకు సరిపోద్ది. మీకు అర్థమైందా తేడా? వాళ్ళకి నెల రోజులకి, అంటే సంవత్సరం మొత్తం కట్టే ఫీజు కాదు, ఒక నెల రోజులు కట్టే ఫీజుతో ఆ డబ్బులన్నీ పోగు చేస్తే ఈ సంవత్సరం అంతా నువ్వు వేసే సందాలు ఉంటాయి చూసావా, ఈ సందాలు కూడా తక్కువే అవుతాయేమో, అంత ఎక్కువ కడతావు ఫీజు. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోమంటే, నీ సంపాదన ఇచ్చి లోకం జ్ఞానం సంపాదించుకుంటున్నావంటే పిచ్చోళ్ళం అయ్యామా, మంచోళ్ళం అయ్యామా? నిజంగా చాలా పిచ్చోళ్ళం అయ్యామండి. మనకి సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం కదా, మొదటి వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు. ఏమండి, లోక జ్ఞానాన్ని సంపాదించిన జ్ఞానవంతురాలు పెళ్ళయింది అనుకోండి, ఇంటిని సక్రమంగా చేసిద్దా? దేవుని వాక్యం తెలిసిన ఇల్లాలు ఇంటిని చక్కబెట్టిద్దా? మీకు అర్థమైందా ప్రశ్న? లోకంలో బాగా చదివింది, మంచి ఉద్యోగం చేస్తుంది, లోకం దృష్టిలో జ్ఞానవంతురాలని. ఇంటి విషయంలో ఎలా ఉంటుంది? భర్తను ఎలా చూసుకోవాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఇవన్నీ ఆమెకు తెలుసా? లోకంలో చెప్పిందే ఆమె చేసిద్ది. కానీ అలా చదువుకొని మంచి ఉద్యోగం ఉన్న భర్తను పెళ్లి చేసుకొని చక్కగా పిల్లలకని మొత్తాన్ని కంపు చేసుకున్న చదువర్లైన స్త్రీలు ఎంతమంది ఉన్నారు చెప్పండి?
ఈ దేవుని జ్ఞానం, దేవుని భయం లేనివారు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల కన్నా ఎవరి మీదో మనసు పోయింది, అక్రమ సంబంధం పెట్టుకుంటుందేమో, అక్రమ సంబంధం పెట్టుకుంటాడు ఆయన. ఇంట్లో మనశ్శాంతి లేకపోతే బయటికి వెళ్ళి బారుకి వెళ్తాడు ఆయన. ఇంట్లో మనశ్శాంతి లేకపోతే ఏమో ఇంకొకడు వైపు వెళ్ళి అమ్మలక్కలతో ముచ్చట్లు వేసుకుంటాడు. ఇంటిని ఎలా బాగు చేసుకోగలరు అనేది ఎక్కడ నేర్పిస్తారు? వాక్యంలో నేర్పిస్తారు. ఈ జ్ఞానం ముఖ్యమా, లోక జ్ఞానం ముఖ్యమా? ఇప్పుడు జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకున్న మాట లోక జ్ఞానానికి సంబంధించిందా? దేవుని జ్ఞానం సంపాదించిన ఇల్లు కట్టుకుంటుందా? ఇల్లు కట్టుకుంటుందంటే ఇటుకలతో ఇల్లు కట్టుకోవటం కాదు, ఇంటిని బాగు చేసుకుంటుంది, ఇంటిని వాక్యానుసారంగా తయారు చేసుకుంటుంది అని అర్థం. బైబిల్లో జ్ఞానం గురించి సామెతల గ్రంథంలో రాయబడిన మాట మొత్తం దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం అంటే దేవుని మాట, దేవుని వాక్కు, పాత నిబంధనలు. అంటే ఇండైరెక్ట్గా యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడిచ్చిన జ్ఞానం అది. జ్ఞానం అనగానే యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో మర్మంగా ఉన్నారు. ఆ మర్మంగా ఉన్న యేసుక్రీస్తు వారి ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఇశ్రాయేలీయులకి. ఆ ధర్మశాస్త్రం ఏముంది? ఏం చెయ్యాలో ఏం చేయకూడదో ఉంది. పొరుగు వారిని ఆశింపకూడదు, వాళ్ళ దాసిని కానీ వాళ్ళ పనివారిని కానీ దాసదాసీని కానీ వాడి ఇంటిని కానీ దేన్ని, వాళ్ళ పశువులు కానీ దేన్ని ఆశించకూడదు అని ఉంది. అదేంటి? దేవుని జ్ఞానం. అది నరహత్య చేయకూడదు అని ఉంది, అది దేవుని జ్ఞానం. తల్లిదండ్రులను సన్మానించమని ఉంది, అది దేవుని జ్ఞానం. మరి లోక సంబంధమైన పుస్తకాల్లో దేనిలో ఉంది జ్ఞానం? దేనిలో లేదండి. కానీ మనం లోక సంబంధమైన జ్ఞానానికే ప్రాధాన్యత ఇస్తున్నాం, దేవుని జ్ఞానానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వట్లేదు. సమయం అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం. దేవుని చిత్తమైతే వచ్చే వారం లోక జ్ఞానం, దేవుని జ్ఞానం గురించి మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో నాయనా, మీ జ్ఞానం ఎంత ముఖ్యమో, మా ఆత్మలను రక్షించడానికి శక్తి కలిగిన వాక్యం. కానీ మేము అందరిలాగా లోకస్తులు చూసి లోకాశల్లో పడిపోయి లోక జ్ఞానానికే ప్రాధాన్యత ఇస్తున్నాము. కానీ భవిష్యత్తులో మా పిల్లలు పాడైపోతారు, చివరికి మమ్మల్ని కూడా చూడరు అనే విషయాన్ని మేము మర్చిపోతున్నాం. లోక జ్ఞానం వల్ల మనిషికి ఆయాసమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని, మీరు బ్రతికిస్తేనే మేము బ్రతుకుతామని, లోక జ్ఞానాన్ని నేర్చుకుంటూ మరణిస్తే మా పరిస్థితి ఏమవుతుందో మాకు అర్థం కావట్లేదు, మా పిల్లలకి అది నేర్పించలేకపోతున్నాం. మీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోమన్నారు, కానీ మా సంపాదన అంతా ఖర్చు చేసి లోక సంబంధమైన జ్ఞానాన్ని మేము నేర్పిస్తున్నాం తప్ప మీ వాక్యానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం. క్షమించండి, మన్నించండి, మారు మనసులు మీ పిల్లలకు దయచేయండి. ఇది ఎవరినో విమర్శించాలని కాదు, కానీ మీ వాక్యంలో ఉన్న వాస్తవాలను మీ పిల్లలకు తెలియచేయాలని, వారు ఎప్పటికైనా మారు మనసు పొంది దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలో నేర్చుకొని వాక్యానుసారమైన జీవితాన్ని వారు అనుసరిస్తూ వారి పిల్లలకు కూడా నేర్పించే ఆలోచన విధానాన్ని వారిలో పుట్టించడానికి ఈ మాటలు తెలియచేయటం జరిగిందన్న విషయాన్ని వారికి విశదపరిచి వారి హృదయంలో నొచ్చుకొని మీ వాక్యానికే ప్రాధాన్యత ఇచ్చే విధంగా మారు మనసును దయచేయమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. ఒకరికి మేలు చేసే మాటే తప్ప మీరు చెప్పింది ఒకరికి హాని చేసే మాట కాదని, ఒకవేళ మేము చేస్తున్నది వాక్య విరుద్ధమైతే సరిచేసుకునే ఆలోచన మాలో రేకెత్తించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. వారి వారి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి మీ చిత్తానికి యోగ్యమైతే ప్రతి అవసరత తీర్చండి. మరి ముఖ్యంగా కొన్ని నెలలుగా, వారాలుగా భూలక్ష్మి ఆరోగ్యం అంతగా బాగాలేదయ్యా. ఆమె శక్తికి మించిన ప్రయాసపడుతుంది. తన ప్రయాసను తగ్గించుకొని ఆ ప్రయాస ఏదో క్రీస్తులో పడితే ఫలితం ఉంటుందన్న ఆలోచన కలిగి తన మీద ఉన్న భారాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో ఎంతో ఆయాసపడుతున్న బిడ్డకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి, నెమ్మదిని దయచేయండి. దానివల్ల శరీరంలో వచ్చిన అనారోగ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాన్ని ఆ బిడ్డకు ప్రసాదించండి. అలాగే తండ్రి, గత కొన్ని రోజులుగా పార్వతమ్మ గారికి కూడా చాలా అనారోగ్యంగా ఉంది, జ్ఞాపకం చేసుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మరి ఆ నీరసం అది తగ్గట్లేదు. మీ చిత్తమైతే ఆమెకు కూడా స్వస్థత ఇచ్చి కొంతకాలం మందిరానికి
వస్తూ సహకరించే విధంగా బిడ్డను ప్రేరేపించమని కోరుకుంటూ, తనలో ఉన్న బలహీనతలను తీసివేసి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇంకా మాకు తెలిసి తెలియక ఎంతమంది బిడ్డలకు అనారోగ్యం ఉందో, ఆర్థిక సమస్యలు ఉన్నాయో, మానసిక బలహీనత రుగ్మతలు ఉన్నాయో, వాటన్నిటినీ మీ చిత్తమైతే క్రీస్తులో తీసివేసి మరింతగా వారు మిమ్మల్ని హత్తుకోవటానికి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీ సహాయాన్ని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.